నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ రాజకీయాలను శాసించగలదా? ఎక్కడో దక్షిణాదిన పుట్టిన పార్టీ ఢిల్లీ పీఠాన్ని వణికించగలదా? ప్రధానమంత్రిగా ఎవరుండాలో నిర్దేశించగలదా? మామూలుగా అయితే అది జరిగే పని కాదు. కానీ ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం ఆ పని చేయగలిగింది. ఇది తెలుగోడి దమ్ము అంటూ ఢిల్లీ నడిగడ్డ మీద తొడగొట్టి చెప్పింది. కారణం అది తెలుగు ఆత్మ గౌరవం నుంచి పుట్టిన పార్టీ. దాన్ని పెట్టింది యుగ పురుషుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఏ లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పెట్టారు? ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగారా? పార్టీ ఈ స్థాయికి ఎదుగుతుందని, తెలుగోడి సత్తాను యావత్ ప్రపంచానికి తెలిసేలా చేయగలుగుతుందని నాడు ఊహించారా? పుట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రాగలిగేలా పెద్ద ఆయన ఎలాంటి పునాది వేశారు? 35 ఏళ్లలో పార్టీ ప్రస్థానం ఎలా సాగింది? 1982 మార్చి 29 మధ్యాహ్నం 2:30 తెలుగు ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన క్షణమది. ప్రతి తెలుగోడు పిడికిలి బిగించి తన ఉనికిని చాటి చెప్పడానికి పునాది పడ్డ సమయమది. నాడు హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒక చిన్న గదిలో తెలుగుదేశం పార్టీకి పురుడు పోశారు యుగ పురుషుడు ఎన్టీఆర్. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కొద్దిమంది సమక్షంలో ఆయన నాటిన రాజకీయపు మొక్క 3.5 దశాబ్దాల్లో వటవృక్షంగా ఎదిగి బడుగు బలహీన వర్గాలకు నీడనిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడున్న సగానికి పైగా సీనియర్ నాయకులు నాడు తెలుగుదేశంతో రాజకీయ అరంగేట్రం చేసిన వారంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు మామూలు అక్షరాలు కాదవి. అవి మంత్రాక్షరాలు, ఒక జాతిని జాగృతం చేసిన అక్షరాలు, మరి అందరికో గుణపాఠం నేర్పిన అక్షరాలు. జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళ జెండా ఎగరేసి తెలుగు వాళ్ళని మనుషులుగా నిలబెట్టినటువంటి క్షణాలవి. అటువంటి వ్యక్తి ఎన్టీఆర్. ఈ 35 సంవత్సరాల్లోనూ రాష్ట్రంలోనే కాదు, 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఒక పార్టీని ఇవాళ నిందించడం కోసం కాదు, చరిత్ర ఇదంతా. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీని ఎడమ చేత్తో ఒక్కసారి అలా పక్కకి తోసేశారు ఆయన. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఒక చారిత్రక అవసరం నుంచి వచ్చింది. తెలుగోళ్లు అంటే మదరాసీలా అని ఢిల్లీ పెద్దలు అడిగే దౌర్భాగ్యం నుంచి జాతిని బయటపడేయటానికి పుట్టింది. అందుకే ఆవిర్భావం నుంచి ఆలోచన విధానం వరకు టీడీపీ మిగతా పార్టీలకు భిన్నం, పూర్తి ప్రత్యేకం. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ కంటే ముందు ఏపీలో రాజకీయాలు లేవా? పరిపాలన జరగట్లేదా అంటే అన్నీ ఉన్నాయి, కానీ అసలు విషయమే లేదు. కాంగ్రెస్ పార్టీ ముఠా రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారు. ఢిల్లీ పెద్దలకు ఇష్టమైన వ్యక్తిని సీఎంగా పెట్టడం, వాళ్లకు ఇష్టం లేకుంటే నిలువునా పీకేయటం, పదవులు కోరుకున్న వాళ్లు వాళ్లకు అడుగులకు మడుగులొత్తడం వంటివి సర్వసాధారణంగా జరిగిపోయేవి. సరిగ్గా ఆ సమయంలోనే పార్టీ పెట్టారు ఎన్టీఆర్. ఆ ఇందిరాగాంధీను, రాజీవ్ గాంధీను 10 ఏళ్ల కన్నా కన్నా కష్టంగా చూసేవారు మన ముఖ్యమంత్రుల్ని. తెలుగుదేశం యొక్క, తెలుగు వాళ్ళ ప్రజల యొక్క ఆత్మగౌరవం చాలా భంగంగా ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ముఖ్యమంత్రిని వాళ్ళు ఇష్టం వచ్చిన మార్చేసేస్తున్నారు. 10 ఏళ్ల కన్నా ఒక సంవత్సరం ఉంటే ఎన్ని ఊరు ఉన్నది, కానీ ఇక్కడ ముఖ్యమంత్రులు లేకుండా ఉన్నది ఆత్మగౌరవం. రెండోది, ఈ లంచగొండితనం అనేది మహా ఎక్కువగా పెరిగిపోయింది. అందుకని ఈ లంచగొండితనాన్ని తగ్గించడం కోసం, మన గౌరవాన్ని పెంచడం కోసం, అటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచడం కోసం రామారావు గారు వచ్చారనమాట. పేరు ప్రకటించి చేతులు ముడుచు కూర్చోలేదా ఆయన. పాత వ్యాన్ ను చైతన్య రథంగా మార్చుకున్నారు. కొడుకు హరికృష్ణను సారథిగా పెట్టుకుని 23 జిల్లాలను సుడిగాలిలా చుట్టేశారు. అప్పటిదాకా కాంగ్రెస్ మార్క్ ఎన్నికల ప్రచారాన్ని మాత్రమే చూసి, ఎక్కడో సభ పెడితే వెళ్లి వాళ్లు చెప్పింది విని రావడానికి మాత్రమే అలవాటు పడ్డ జనానికి కొత్త తరహా ప్రచారాన్ని చూపించారు ఎన్టీఆర్. మీరు నా దగ్గరకు కాదు, నేనే మీ దగ్గరకు వస్తున్నా అంటూ చైతన్య రథం మీద వాడవాడలా తిరిగారు. ఎన్టీఓడంతటి వాడే మన ఊరికి వస్తున్నాడంటూ జనం విరగబడ్డారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా వంటి గీతాలతో చైతన్య రథం కదులుతుంటే ఊళ్లకు ఊళ్లే వెంట నడిచాయి.
తారక రామునికి నీరాజనాలు పలికాయి. ప్రచారానికి వచ్చిన జనమంతా ఊరికే వెనుదిరిగి వెళ్లలేదు. ఎన్టీఆర్ రూపాన్ని, ఆయన మాటల్ని, అధికారంలోకి వస్తే కష్టాలను ఎలా తీరుస్తానో చెప్పిన తీరును గుండెల నిండా నింపుకు వెళ్లారు. ఎదురు చూసిన సమయం రాగానే ఓట్ల సునామీ కురిపించారు. తెలుగోడి ఆత్మగౌరవం ఉవ్వెత్తున ఎగిసింది. రికార్డులు బద్దలయ్యాయి. చరిత్రలో ఎక్కడా లేని విధంగా కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే తమ అభిమాన నాయకుణ్ణి సీఎం సీట్లో కూర్చోబెట్టారు ప్రజలు. తెలుగునాట తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన వాటా, 2 రూపాయలకే కిలో బియ్యం, నిరుపేదలకు జనతా వస్త్రాలు, తెలంగాణలో బానిసత్వానికి ప్రతీకగా నిలిచిన పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, పాలనా సౌలభ్యం కోసం మండలాల ఏర్పాటు, తెలుగు విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు వంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు ఎన్టీఆర్. ఇంకా చెప్పాలంటే ఇవాల్టికి కూడా తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న చాలా పథకాలకు ఆయనే స్ఫూర్తి. తెలుగుదేశం పార్టీని, ఎన్టీఆర్ ను జనం ఎంతలా గుండెల్లో పెట్టుకున్నారంటే బైపాస్ సర్జరీ కోసం ఆయన అమెరికా వెళ్లినప్పుడు జరిగిన నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ తర్వాత నాటి ముక్కోటి ఆంధ్రులు ఒకటై ఎన్టీఆర్ వెంట నడిచారు. అన్నకు అన్యాయం జరిగిపోయిందంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి దన్నుగా నిలబడ్డారు. మళ్లీ ఎన్నికలకు వెళితే అఖండ విజయం చేకూర్చారు. 1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తొలిసారి అధికారం కోల్పోయే వరకు ఎన్టీఆర్ హవాకు తిరుగు లేకుండా పోయింది. ఎనభై 89లో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ వైఖరి మారలేదు. మళ్లీ అవే ముఠా తగాదాలు. విసిగిపోయిన ప్రజలు 94లో బంపర్ మెజారిటీతో టీడీపీకి తిరిగి అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ ఎంత ఘోరంగా ఓడిపోయిందంటే కేవలం 24 మంది ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలిచింది తెలుగుదేశం పార్టీ. అంతర్జాతీయ చిత్రపటంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. రాజకీయాలకు కొత్త అయినా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిగా, జనం కష్టాలు తెలిసిన నేతగా దేశంలోనే ఎవ్వరూ అమలు చేయని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల యువకులకు ఎమ్మెల్యేలుగా అవకాశాలిచ్చి మంత్రుల్ని చేసి ఆ వర్గాలకు గుర్తింపు తీసుకొచ్చారు. కాంగ్రెస్ మార్క్ అగ్రవర్ణ రాజకీయాలకు పాతరేసి అందర్నీ రాజకీయాల్లో భాగస్వాముల్ని చేశారు. చాలా మందికి అసలు అంతవరకు తెలియని వాళ్ళు ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. ఈనాటికి కూడా వాళ్ళు మంత్రులు, సామంతులు అన్ని వివిధ పార్టీల్లో ఉన్నారు. చాలా మందికి ఆయన రాజకీయ భిక్ష పెట్టడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది ఇప్పటికీ చెబుతుంటారు, అసలు తెలుగుదేశం పార్టీ వచ్చాకే జనాలకు రాజకీయాల గురించి తెలిసిందని. ఆ క్రెడిట్ అంతా ఎన్టీఆర్దే. ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ అదే పంథాలో వెళుతోంది టీడీపీ. వెలుగు దేశం గురించి మరిన్ని వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.